హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాన సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ అయితే ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ తినని వాళ్ళైనా సరే పిల్లలు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్స్‌లోకైతే చాలా ఈజీగా మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ వెజిటేబుల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. క్యారెట్, ఆలుగడ్డలు పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా అయితే చేసి పెట్టుకున్నాను. బీన్స్, పచ్చి బఠానీ, ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటాలు. ముందుగా అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత రైస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నె కింద మంట పెట్టి ఒక గంట అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్‌గా. నూనె కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేశాను. ఓ టేబుల్ స్పూను జీరా వేశాను. జీరా లేకుంటే షాజీరా ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే జీరా వేశాను. జీలకర్ర, ఒక 5, 6 లవంగం మొగ్గలు. మీకు స్పైసీకి తగ్గట్టు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 దాల్చిన చెక్క. షాజీరా వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. షాజీరా ఉంటే వేసుకోండి. స్టార్ పువ్వు. స్టార్ పువ్వు కూడా చిన్న చిన్న పీసెస్‌గా వేసి ఒకటైతే వేశాను. 2, 3 బిర్యానీ ఆకులు. ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. సన్నగా తరిగి పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలు కాదు, సన్నగా తరిగి పెట్టుకోండి. ఓ 2, 3 పచ్చిమిర్చి చీలికలు. తర్వాత చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకోండి లైట్ కలర్ వచ్చేదాకా. కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. నేను రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను. నెయ్యంతా ఎడ్జెస్‌కే వెళ్ళిపోయింది కదా! అందుకని ఆ ఎడ్జెస్‌లోనే ఫ్రై చేస్తున్నాను. చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత బీన్స్ చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోండి బీన్స్. ఒక కప్పు ఆలు ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్న పీసెస్‌గా చేసి పీల్ తీసైతే వేశాను. క్యారెట్ పీసెస్ ఒక బౌలు. క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేశాను. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు. ఇవి కూడా 2, 3 పచ్చి బఠానీ. పచ్చి బఠానీ కూడా ఒక కప్ అయితే వేసేస్తున్నాను. పచ్చి బఠానీ డ్రైగా ఉన్నది కాబట్టి ఇది ఒక 10 నిమిషాలు ముందే నానపెట్టుకోండి. నానపెట్టుకొని వేసుకుంటే చక్కగా మగ్గుతుంది. అవి గట్టిగా ఉంటాయి కాబట్టి పచ్చి బఠానీ ముందు ఒక 10 నిమిషాలు నానపెట్టుకోండి. లేదు మగ్గిపోతాయి అనుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు. పర్లేదు. అది మీ ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే ఒక 10 నిమిషాలు నానపెట్టుకున్నాను. నానపెట్టేసుకొని దీంట్లో వేసేసాను. ఇవి కూడా ఒక 15 మినిట్స్ అన్నా మగ్గించుకోవాలి. ఒక 15 మినిట్స్. ఆ మగ్గాలి అంటే మంచిగా బాయిల్ అవ్వాలంటే వెజిటేబుల్స్ అన్నీ ఒక టేబుల్ స్పూను సాల్టు. రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. ఇవన్నీ వేయటం వల్ల మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి, బాయిల్ అవుతాయి. ఇందులోనే ఓ టేబుల్ స్పూను పసుపు. పసుపు, సాల్ట్ వేసి ఇవి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి సాల్ట్, పసుపు వేసి ఒక 5 మినిట్స్ అయితే కలిపెట్టేసుకుంటున్నాను ఇలాగే. ఈ కలిపెట్టేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మనం మగ్గించుకుందాం. చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ సాల్ట్ ఇవన్నీ వేసాం కదా! ఈ వెజిటేబుల్‌లోనే సాల్టు, పసుపు వేసాం కదా! ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే చక్కగా మగ్గిపోయినాయి, బాయిల్ అయిపోయినాయి. ఇందులో మసాలాలు వేస్తున్నాను. ఒకటి బిర్యానీ మసాలా, జీరా మసాలా, ధనియా పొడి, గరం మసాలా. ఈ 4 పౌడర్లు దీంట్లోనే వేసేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా మీరు ఏమైనా వేసుకుంటారంటే పౌడర్స్ వేసుకోండి. నేనైతే ఈ 4 అయితే వేస్తున్నాను. దీంట్లోనే వేసేసి చక్కగా ఇవి కూడా కలిపెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలి వెజిటేబుల్స్ అన్నిటికీ. ఇలా మొత్తం అయితే కలిపెట్టేసుకొని ఇలా ఇది కూడా ఒక 10 మినిట్స్‌లో బాగా మగ్గిపోతాయి. ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ పట్టేస్తాయి అన్నమాట.
ఇవన్నీ ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత కర్డ్ వేసుకోండి. మీకు కర్డ్ గట్టిగా ఉందైతే ఒక హాఫ్ కప్పు వేసుకోండి. ప్యాకెట్ పెరుగు అయితే ఒక ఫుల్ కప్ అయితే వేసుకోండి. ఏదైనా మీ ఇష్టం. నేనైతే ఒక కప్పు కర్డ్ అయితే వేస్తున్నాను. ఇది ప్యాకెట్ పెరుగు అయితే యూస్ చేస్తున్నాను నేను. గట్టిగా ఉన్నదైతే ఒక హాఫ్ కప్ అయితే వేసుకోండి. ఇది వేయటం వల్ల చక్కగా ఈ వెజిటేబుల్‌లో గ్రేవీ అయితే వస్తుంది మనకి. చూసారా? గ్రేవీ ఫామ్ అయిపోయింది ఈ వెజిటేబుల్ మొత్తము. ఇలా గ్రేవీగా అయితే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫామ్ అయిపోయాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని తీశారంటే ఇవి కూడా బాగా మగ్గిపోతాయి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి బాగా చూడండి. బఠానీ, క్యారెట్, టమాటా, ఆనియన్ ఇవన్నీ వేసాం కదా! మసాలాలు కూడా బాగా ముక్కలకి పట్టేశాయి. పిల్లలకి ఈజీగా ఈ లంచ్ బాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట వద్దు అనకుండా. ఇప్పుడు రైస్‌ని మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా! పక్కన ఒక హాఫ్ అన్ అవర్ ఆ రైస్‌ని కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. ఈ రైస్ వేసాక ఒక 2 మినిట్స్ అయినా దీంట్లోనే ఫ్రై చేసేయండి. దీంట్లోనే వాటర్ వేయకుండా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల రైస్ అనేది పలుకుగా చక్కగా బాయిల్ అవుతుంది. ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా బాయిల్ అవుతుంది. నేనెప్పుడు ఇలా చేసిన రైస్ ఐటెమ్స్ అయినా సరే మిక్సింగ్ చేసినప్పుడు వెజిటబుల్ గానీ, చికెన్ గానీ ఇలా అయితే ఫ్రై చేస్తాననమాట. ఇలా ఫ్రై చేయటం వల్ల చక్కగా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా బాయిల్ అవుతుందనమాట మనకి. ఇక్కడ నేను 3 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. 1కి 2 లెక్కన వాటర్ అయితే పోస్తున్నాను. 1:30 గ్లాస్ రైస్‌కి 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టాం కాబట్టి సరిపోతుంది వాటర్ అయితే. ఇందులోనే ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసుకోండి. మనం రైస్ వండేటప్పుడు తెలుస్తుంది కదా! సాల్ట్ ఎంత వేయాలి అని. ఇక్కడ నాకు సాల్ట్ అయితే సరిపోలేదు. నేను కొంచెం వేసి మొత్తం కలబెట్టేస్తున్నాను. మొత్తము ముక్కలు, సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా కలిపెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం మనం ఇప్పుడు. మీకు కావాలంటే పైన కొత్తిమీర, పుదీనా ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా? చక్కగా బాయిల్ అయిపోయింది. పలుకుగా ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ ఒక టిప్ ఉందన్నమాట. ఏంటంటే రైస్ ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేస్తాం కదా! గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆ మూత మీదే బరువు ఏదైనా పెట్టండి. అప్పుడు నీరు చెమ్మ అనేది మొత్తం ఆవిరి పీల్చేసుకుంటుంది. మొత్తం ఆవిరైతే వెళ్ళిపోతుంది. అప్పుడు చక్కగా రైస్ ఇంకా బాయిల్ అవుతుంది. చూడండి ఇక్కడ ముక్క కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. రైస్ కూడా బాయిల్ అయిపోయింది. చూసారు కదా! ఎంతో ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా, ఇంట్లో మనం తినటానికైనా ఈజీగా ఒక 10 మినిట్స్‌లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనం. చూసారు కదా! ఆనియన్స్, కర్డ్ ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్‌కైనా చాలా టేస్టీగా తినేస్తారు. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి మన ఛానెల్‌కి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.